నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాం. మనం ఇక్కడ పెద్ద జయంతికి సంబంధించి మొన్న హుండీ లెక్కింపు జరిగింది కదా, దీనికి సంబంధించి ఒకసారి వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం కళ్యాణకట్ట దగ్గర ఉన్నాం. వెనక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కళ్యాణకట్ట. ఇది కళ్యాణకట్ట, అలాగే ఇది కొత్త కోనేరు. ఇక్కడ కోనేరు కట్టారు, కొత్త కోనేరు. ఇది అక్కడ భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కోనేరు కట్టారు కానీ ఇంతవరకు బాత్రూమ్స్ అనేవి భక్తులకు లేవు. మరి ఇక్కడ చుట్టుపక్కల దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ దగ్గర ఉన్న వాళ్ళు అంటే అడ్జస్ట్ అవుతారు. వీళ్ళకు లొకేషన్ తెలుస్తుంది. ఇక్కడ కింద ఎక్కడ ఉన్నాయట, పాత కోనేరు దగ్గర ఉన్నాయి. మరి ఇటు పక్కకు కూడా ఇక్కడ గుడి దగ్గర ఇల్లమ్మ కూడా ఏదో ఉన్నదన్నారు, ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పారు. కానీ కొత్త కోనేరు కట్టిన తర్వాత కనీసం ఇక్కడ బాత్రూమ్ కట్టడం ఈ ప్రభుత్వం మర్చిపోతా ఉన్నారు. ఇది ఈ ఆలయ కమిటీకి తెలియజేసేటట్టు ఈ ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా అంటే మొన్న పెద్ద జయంతికి ఎంత ఇన్కమ్ వచ్చింది, అసలు దీని ఇన్కమ్ అంతా ఎటు అవుతుంది, గవర్నమెంటు మరి ప్రభుత్వాలు వీటికి కేటాయించకపోగా ఈ భక్తులతో వచ్చిన డబ్బులు, ఇది అంత డబ్బులు ఎవరి దగ్గరికి పోతుంది, ఎవరు సంచులు నిండుతున్నాయి, ఎవరు జేబులోకి పోతుంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాం. లెక్కింపు పూర్తి చేశారు. ఆలయ సిబ్బంది ఇటీవల నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతితో పాటు గడిచిన 34 రోజుల హుండీ ఆదాయాన్ని శుక్రవారం 2026 మే 22న లెక్కించారు. ఏది 34 రోజుల హుండీ ఆదాయం, ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గడిచిన 34 రోజుల హుండీ ఆదాయం 1,8,64,164 రూపాయలు. 1,8,64,164 రూపాయలు. ఏది దీనికి వచ్చింది 34 రోజులు, పెద్ద జయంతి నుంచి పెద్ద జయంతి వరకు 34 రోజుల ఆదాయం ఎంత అంటే హుండీ ఆదాయం 1,8,64,164 రూపాయలు. మరి ఇక్కడ సదుపాయాలు చూస్తేనేమో అరకొరగా ఉన్నాయి. అసలు ఇక్కడ కనీసం భక్తులకు కొత్త కోనేరని కట్టారు. ఏదో మరి కట్టాలని కట్టిరా, లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కట్టిరా తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే పర్మనెంట్గా బాత్రూమ్స్ అనేటివి లేవు. మరి భక్తుల పరిస్థితి ఏంది, దూరం నుంచి వచ్చిన భక్తుల పరిస్థితి ఏంది ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని ఫిబ్రవరిలో లెక్కించిన 43 రోజుల హుండీ ఆదాయం, ఇది ఫిబ్రవరిలో లెక్కించింది ఎంత అంటే, ఫిబ్రవరిలో లెక్కించింది 43 రోజుల హుండీ ఆదాయం 16,04,438 రూపాయల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. ఇది చూడుర్రి, ఫిబ్రవరిలో లెక్కించిందేమో ఇంత, అయితే పెద్ద జయంతికి లెక్కించిందేమో 8,64,164,164 రూపాయలు. ఇది ఒకసారి చూసుకోవచ్చు. మనం కోట్ల ఆదాయం వస్తున్నాం కానీ కనీస సదుపాయాలు లేకుండా భక్తులకు ఇబ్బంది కలిగే విషయాలు ఏంటంటే చెప్పుకునే విషయాలు కాదు. బాత్రూమ్స్ లేకుండా కొండగట్టు దేవస్థానం అనేది ఈ విధంగా వెలుస్తూ ఉన్నది. మరి ఇంత పెద్ద దేవస్థానం దాదాపుగా తెలంగాణలోనే ఆంజనేయ స్వామి దేవస్థానం అంటే మనకు గుర్తుకొచ్చేది కొండగట్టే. మేబీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు చూసినా కానీ కొండగట్ట అంటే చాలా ప్రసిద్ధి అయిన క్షేత్రం. మరి ఈ సదుపాయాలు ఇట్లా ఉంటే ఎప్పుడు బాగుపడుతుంది? మరి ఈ కొండగట్టు దేవస్థానం అనేది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎప్పుడు మెరుగుపరుస్తారు అనేది తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నేను మీ వెంకటేష్, చొప్పదండి నియోజకవర్గం.